చంద్రబాబు గారు ఏమంటారంటే మన పరిపాలన మీద జనాల్లో మంచి అభిప్రాయం లేదు అని నిన్న అంటున్నారు. ఏమంటారండి ఆయన మాటల గురించి మీరు? చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. 95లో వాళ్ళ మామను పొడిచేసినప్పుడు కూడా మంచి అభిప్రాయంతో వచ్చినోడేం కాదు. 99లోనూ కూడా అప్పుడు కార్గిల్ యుద్ధం వాజ్పేయి గారి యొక్క అలయన్స్ తోటి నెగ్గినోడే. తర్వాత 2004లో ఓడిపోయాడు, 2009లో కూడా ఓడిపోయాడు. 2014లో నేను మారాను, మీరు నమ్మండి అని వచ్చినటువంటి వ్యక్తి. మరల తర్వాత 2019లో మళ్ళీ ప్రజలందరూ కూడా రైతాంగానికి 97,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అన్నాడు. 14,000 కోట్ల రూపాయలు మహిళా సోదరులకి డ్వాక్రా వాళ్ళకి రద్దు చేస్తానన్నాడు. అవన్నీ కూడా రద్దు అయిపోయేటప్పటికి మళ్ళీ తెలుసుకుని 2019లో ఆయన ఓడించడం జరిగింది. ఈవేళ మొన్న ఎలక్షన్లోనూ కూడా పవన్ గారిని బీజేపీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని అబద్ధమైనటువంటి ఆడి మేనిఫెస్టోలో కూడా అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏనాడు కూడా తన సొంత చరిష్మాతోటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలే. సరే మొన్న జరిగినా కూడా ఈ 19 మాసాల్లోనూ కూడా అన్ని రంగాల్లోనూ కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. దానికి ఉదాహరణ ఏంటంటే ఈవేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 6లో ఏమీ లేదు. అదే రకంగా సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టించడం పోయి పక్కన పెడితే ఉన్న ఆస్తులన్నింటిని కూడా అమ్మేసి అప్పులు అందరగా చేయటం జరిగింది. ఈవేళ 2,57,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి అనేటువంటి ఆ యొక్క ఒక గుంటలో పెడుతున్నాడు ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి. ఈ విధంగా ఏ రకంగా కూడా నిత్యావసర వస్తువులు కానీ, అదే రకంగా పేదలకు కానీ, రైతాంగం కానీ, ఈవేళ ఎంప్లాయీస్ కూడా ఇతని యొక్క మోసాలని కనిపెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ ఏదో హెచ్ఆర్ ఏఆర్ ఇస్తానన్నారు. ఈవేళ వాళ్ళు దాచుకున్న డిఏలు కానీ వీటిని కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మొన్న కలెక్టర్స్ మీటింగ్లో ఆయన రివ్యూ చేస్తూ మీరందరూ కూడా బాగా చేశామని మీరు అనుకుంటున్నారు, నేను బాగా చేశానని నేను అనుకుంటున్నాడు. కానీ ప్రజల్లో మట్టుగా అభిప్రాయం లేదన్నది ఆయన నోటు ద్వారానే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈవేళ ఇంకా కూడా ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రైవేట్ సెక్టర్కి మార్చేటువంటి ఆయన యొక్క ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టర్లే ఉండాలి, రైతాంగం కూడా వ్యవసాయం చేయడం దండగన్నాడు ఆ రోజుని. ఇవాళ రైతాంగం పండించే వరిని తింటే క్యాన్సర్ వస్తుంది అంటాడు, లేకపోతే డయాబెటీస్ వస్తుంది అన్నాడు. ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అతనికి నా ఉద్దేశ ప్రకారంగా ఏజ్ పెరిగి మతి భ్రమించి నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడతాను, ఇది ఇవాళ మాట్లాడింది ఎల్లుండి మాట్లాడతాను. ఆయన ఈవేళ ఈ రాష్ట్రానికి అవసరం లేనటువంటి వ్యక్తి అతను మైండే పనిచేయట్లేదు, ఏది పనిచేయట్లేదు. కాబట్టి ఈవేళ ఈ రాష్ట్రంలో ఈవేళ కోటి సంతకాలు తీసుకుంటే ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మనం వరల్డ్ బ్యాంక్ ఫండ్స్లో మనం అప్పుకెళ్తే హెల్త్ ఎడ్యుకేషను రెండిట్లు తప్ప కనవాయిట్లు అన్నిటిని కూడా మీరు గవర్నమెంట్ సెక్టర్లో రన్ చేయడానికి వీల్లేదు అని అంటాడు. ఎంప్లాయ్మెంట్ కూడా చేయొద్దని అంటాడు. వాళ్ళే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎడ్యుకేషన్ లేదు, అలాగే హెల్త్ లేదని వాళ్ళు గుర్తించారు. కానీ చంద్రబాబు నాయుడు గుర్తించట్లేదు. దౌర్భాగ్యం ఇది విధంగా. ఆ ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల యొక్క మైండ్ తోటి ఉంటాడు. కాబట్టి ఆ పెట్టుబడిదారులు వాటి చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా బలపడటానికి గవర్నమెంట్ సంస్థలు అన్నింటినీ కూడా పీపీపీ విధానమే. ఈవేళ అన్నింటిలో కూడా స్కూల్స్ కూడా రేపొద్దున పీపీపీ విధానంతో నారాయణకో చైతన్య వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలాగే వీటిని కూడా ఈ మెడికల్ కాలేజెస్ని కూడా అన్నింటిని కూడా ఇస్తాడు. ఇంకా ఉన్నటువంటి యూనివర్సిటీస్ని కూడా వాటిని కూడా మొత్తం అందరికీ కూడా ప్రైవేట్ వాళ్ళకే ప్రోత్సహిస్తాడు. కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి పేదలకు కానీ నిరుద్యోగులకు కూడా ఉపయోగపడేటువంటి ఇండస్ట్రీస్ని ఏటిని కూడా ఉంచడని. అదే నేను ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా దారాదత్తంగా వాళ్ళ సొంత మనుషులకి అమ్మేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఈ కోటి సంతకాలతోటే కాకోకుండా పబ్లిక్లోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.